అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో 2026 సంవత్సరము జూలై నెలలో 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మనకి ఏ రోజుల్లో గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, శంకుస్థాపనకు, రిజిస్ట్రేషన్స్ పనులు చేసుకోవడానికి, అద్దె ఇంట్లోకి మారటానికి, నూతన వ్యాపార ప్రారంభ పనులు అనేవి చేసుకోవడానికి మనకి శుభముహూర్తపు తేదీలు అనేవి ఉన్నాయి అన్న విషయం గురించి తేదీ తిదివార నక్షత్ర ప్రకారము ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఇక్కడ నేను తెలియచేసినటువంటి ఈ సమాచారం మొత్తము పంచాంగంని అనుసరించి మీతో తెలియచేయడం జరుగుతుంది. మనకి 2026 సంవత్సరం జూలై నెలలో 2 మాసాలు అనేవి ఉంటాయండి. జూలై 14వ తేదీ వరకు నిజ జ్యేష్ఠ మాసం అనేది ఉంటుంది. జూలై 15వ తేదీ నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. గురుమౌఢ్యమి కూడా మనకి 15వ తేదీ నుంచే ప్రారంభమవుతుంది. మనకి గురుమౌఢ్యమి సమయంలో, ఆషాఢమాస సమయంలో గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి కానీ, శంకుస్థాపనకు కానీ ఇలాంటివి చేసుకోవటానికైతే మనకి శుభముహూర్తాలు అయితే ఉండవండి. మనకి నిజ జ్యేష్ఠ మాసంలో అయితే మనకి గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, శంకుస్థాపనకి అయితే ముహూర్తాలు అయితే ఉన్నాయి. అంటే 1వ తేదీ నుంచి 14వ తేదీ వరకు కొన్ని తేదీలలో మాత్రమే మనకి గృహప్రవేశము, గృహ ఆరంభము, శంకుస్థాపనకి ముహూర్తాలు ఉన్నాయి. ఈ 15వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అయితే మాత్రం లేవు. అద్దె ఇంట్లోకి మారడానికి, రిజిస్ట్రేషన్స్ పనులు చేసుకోవడానికి అయితే మనకి ఈ రోజుల్లో ఉన్నాయండి. జూలై నెల శ్రీ పరాభావనామ సంవత్సరం నిజ జ్యేష్ఠ బహుళ పాడ్యమి బుధవారం మొదలుకొని ఆషాఢ బహుళ విధియ శుక్రవారం వరకు మనకి జూలై నెల అనేది ఉంటుంది. ఇప్పుడు మనకి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయి అన్న విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. జూలై 1 వారం బుధవారము, పాడ్యమి తిథి ఉదయం 6:17 వరకు ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రం ఉదయం 6:22 వరకు ఉంటుంది. ఈ రోజున గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, శంకుస్థాపనకు, నూతన వ్యాపార ప్రారంభ పనులు చేసుకోవటానికి ముహూర్తాలైతే ఉన్నాయి. జూలై 2 వారం గురువారము, విదయ తిథి ఉదయం 7:52 వరకు ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం 8:35 వరకు ఉంటుంది. ఈ రోజున కూడా గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, శంకుస్థాపనకు, నూతన వ్యాపార ప్రారంభ పనులకు, అద్దె ఇంట్లోకి మారటానికైతే ముహూర్తాలు ఉన్నాయి. జూలై 3 వారం శుక్రవారము, తదియా తిథి ఉదయం 9:01 వరకు, శ్రవణ నక్షత్రం ఉదయం 10:22 వరకు ఉంటుంది. ఈ రోజున కూడా గృహప్రవేశంతో పాటు గృహ ఆరంభము, శంకుస్థాపన, నూతన వ్యాపార వాహన ప్రారంభ పనులు చేసుకోవటానికి, అద్దె ఇంట్లోకి మారటానికైతే శుభప్రదంగా ఉంది. జూలై 4 వారం శనివారము, చవితి తిథి ఉదయం 9:45 వరకు ఉంటుంది. ధనిష్ఠా నక్షత్రం పగలు 11:45 వరకు ఉంటుంది. ఈ రోజున గృహప్రవేశంతో పాటు గృహ ఆరంభానికి, శంకుస్థాపనకు, అద్దె ఇంట్లోకి మారటానికైతే శుభముహూర్తంగా ఉంది. జూలై 5 వారం ఆదివారము, పంచమి తిథి ఉదయం 9:55 వరకు ఉంటుంది. శతభిష నక్షత్రం పగలు 12:35 వరకు ఉంటుంది. ఈ రోజున కూడా చాలా మంచి రోజు అండి. ఈరోజు గృహప్రవేశంతో పాటు గృహ ఆరంభానికి, శంకుస్థాపనకు, నూతన వ్యాపార ప్రారంభ పనులు చేసుకోవడానికి చాలా శుభప్రదంగా ఉంది. జూలై 6 వారం సోమవారము, షష్ఠి తిథి ఉదయం 9:37 వరకు ఉంటుంది. పూర్వభద్ర నక్షత్రం మధ్యాహ్నం 12:56 వరకు ఉంటుంది. ఈ రోజున కూడా గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, శంకుస్థాపనకు, అద్దె ఇంట్లోకి మారటానికైతే ముహూర్తాలు ఉన్నాయి. జూలై 7 వారం మంగళవారము, సప్తమి తిథి ఉదయం 8:46 వరకు ఉంటుంది. ఉత్తరభాద్ర నక్షత్రం పగలు 12:47 వరకు ఉంటుంది. ఈ రోజునైతే ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి ఎటువంటి శుభముహూర్తాలు అయితే ఏమీ లేవు. జూలై 8 వారం బుధవారము, అష్టమి తిథి ఉదయం 7:35 వరకు, రేవతి నక్షత్రం పగలు 12:16 వరకు ఉంటుంది. ఈ రోజున గృహప్రవేశంతో పాటు గృహ ఆరంభానికి, శంకుస్థాపనకు, నూతన వ్యాపార ప్రారంభ పనులు చేసుకోవటానికి, అద్దె ఇంట్లోకి మారటానికైతే ముహూర్తాలు ఉన్నాయి. జూలై 9 వారం గురువారము, నవమి తిథి అలాగే అశ్విని నక్షత్రం అండి. ఈ రోజున కూడా చాలా మంచి రోజు. ప్రవేశంతో పాటు గృహ ఆరంభము, శంకుస్థాపనకు, అద్దె ఇంట్లోకి మారటానికైతే శుభముహూర్తాలు అయితే ఉన్నాయి. జూలై 10 వారం శుక్రవారము, ఏకాదశి తిథి రాత్రి 1:51 వరకు, భరణి నక్షత్రం ఉదయం 10:10 వరకు ఉంటుంది. ఈ రోజునైతే ఎలాంటి శుభకార్యాలకి ఎటువంటి శుభముహూర్తాలు అయితే ఏమీ లేవు. 11 వారం శనివారము, ద్వాదశి తిథి రాత్రి 11:29 వరకు,
కృతికా నక్షత్రం ఉదయం 8:43 వరకు ఉంటుంది. ఈ రోజున కేవలం అద్దె ఇంట్లోకి మారటానికి మాత్రమే ముహూర్తాలు ఉన్నాయి. జూలై 12, 13, 14, 15, 16 ఈ తేదీలలో అయితే మనకి ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి ఎటువంటి శుభముహూర్తాలు అయితే ఏమీ లేవండి. మనకి జూలై 14వ తేదీ వరకు నిజజ్యేష్ఠ మాసం అనేది ఉంటుంది. ఈ జూలై 15 నుంచి ఆషాఢ మాసం అనేది ప్రారంభమవుతుంది. అలాగే గురుమౌఢ్యమి కూడా ప్రారంభమవుతుందండి. జూలై 17 వారం శుక్రవారము, తదియా తిథి ఉదయం 10:04 వరకు ఉంటుంది. మకా నక్షత్రం రాత్రి 10:56 వరకు ఉంటుంది. ఈ రోజున కేవలం రిజిస్ట్రేషన్స్ చేయించుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. జూలై 18 వారం శనివారము, చవితి తిథి ఉదయం 8:41 వరకు ఉంటుంది. పుబ్బా నక్షత్రం రాత్రి 10:31 వరకు ఉంటుంది. ఈ రోజున అద్దె ఇంట్లోకి మారటానికైతే ముహూర్తాలు ఉన్నాయి. జూలై 19 వారం ఆదివారము, పంచమి తిథి ఉదయం 7:42 వరకు ఉంటుంది. ఉత్తర నక్షత్రం రాత్రి 10:37 వరకు ఉంటుంది. ఈ రోజైతే అద్దె ఇంట్లోకి మారటానికైతే ముహూర్తాలు ఉన్నాయి. జూలై 20 వారం సోమవారము, షష్ఠీ తిథి ఉదయం 7:12 వరకు, హస్తా నక్షత్రం రాత్రి 11:08 వరకు ఉంటుంది. ఈ రోజును కూడా అద్దె ఇంట్లోకి మారటానికైతే ముహూర్తాలు ఉన్నాయి. జూలై 21 వారం మంగళవారము, సప్తమి తిథి ఉదయం 7:11 వరకు ఉంటుంది. చిత్తా నక్షత్రం రాత్రి 12:12 వరకు ఉంటుంది. ఈ రోజైతే అద్దె ఇంట్లోకి మారటానికైతే ముహూర్తాలు ఉన్నాయి. ఈ 22, 23 ఈ 2 తేదీలలో అయితే లేవండి. జూలై 24 వారం శుక్రవారము, దశమి తిథి పగలు 10:07 వరకు ఉంటుంది. అనురాధ నక్షత్రం పూర్తిగా ఉంటుందండి. ఈ రోజునైతే అద్దె ఇంట్లోకి మారటానికైతే ముహూర్తాలు ఉన్నాయి. జూలై 25 వారం శనివారము, ఏకాదశి తిథి ఉదయం 11:55 వరకు ఉంటుంది. అనురాధ నక్షత్రం ఉదయం 6:03 వరకు ఉంటుంది. ఈ రోజైతే ఎటువంటి ముహూర్తాలు లేవు. జూలై 26 వారం ఆదివారము, ద్వాదశి తిథి పగలు 1:51 వరకు, జ్యేష్ఠ నక్షత్రం ఉదయం 8:36 వరకు. ఈ రోజున మనకి అద్దె ఇంట్లోకి మారటానికైతే ముహూర్తాలు ఉన్నాయండి. జూలై 27 వారం సోమవారము, త్రయోదశి తిథి మూలా నక్షత్రము. ఈ రోజునైతే ఎటువంటి ముహూర్తాలు అయితే లేవు. జూలై 28 వారం మంగళవారము, చతుర్దశి తిథి సాయంత్రం 5:46 వరకు ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రం పగలు 1:44 వరకు ఉంటుంది. ఈ రోజైతే అద్దె ఇంట్లోకి మారటానికైతే ముహూర్తాలు అనేవి ఉన్నాయి. జూలై 29 వారం బుధవారము, పౌర్ణమి తిథి రాత్రి 7:22 వరకు ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం సాయంత్రం 4:01 వరకు ఉంటుంది. ఈ రోజున కూడా అద్దె ఇంట్లోకి మారటానికైతే ముహూర్తాలు ఉన్నాయి. జూలై 30 వారం గురువారము, పాడ్యమి తిథి రాత్రి 8:36 వరకు, శ్రవణ నక్షత్రం సాయంత్రం 5:57 వరకు. ఈ రోజునైతే అద్దె ఇంట్లోకి మారటానికైతే ముహూర్తాలు అనేవి ఉన్నాయి. జూలై 31 వారం శుక్రవారము, విద్యా తిథి రాత్రి 9:19 వరకు, ధనిష్ఠా నక్షత్రం రాత్రి 7:23 వరకు. ఈ రోజునైతే మనకి అద్దె ఇంట్లోకి మారటానికైతే ముహూర్తాలు అనేవి ఉన్నాయి. ఒకసారి నేను డేట్స్ అనేవి రిపీట్ చేస్తానండి. ముందుగా గృహప్రవేశము, గృహ ఆరంభము, శంకుస్థాపన, నూతన వ్యాపార ప్రారంభ పనులు చేసుకోవడానికి మనకి శుభముహూర్తపు తేదీలు వచ్చేసి జూలై నెలలో 1, 2, 3, 5, 6, 8, 9 ఈ తేదీలు అనేవి మనకి శుభముహూర్తపు తేదీలుగా ఉన్నాయి. అద్దె ఇంట్లోకి మారటానికి చూసుకుంటే కనుక 2, 3, 4, 6, 8, 9, 11, 18, 19, 20, 21, 24, 26, 28, 29, 30, 31 ఈ తేదీలు అనేవి అద్దె ఇంట్లోకి మారటానికైతే శుభముహూర్తపు తేదీలుగా ఉన్నాయి. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు తప్పకుండా ఎంతో కొంత ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి, ఇంకొక మంచి కంటెంట్ తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.